హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు వాల్యూమ్ 3ని ఎలా ఇన్స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని మిస్ అయి ఉంటే మాత్రం మీకు ఈ ప్లగిన్స్ అని ఇన్స్టాల్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ వీడియో చూడాలి. మీరు ఫస్ట్ వీడియో చూస్తేనే ఇవి ప్లగిన్స్ అన్ని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అవుతాయి. మీరు డైరెక్ట్గా ఈ వీడియో చూసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తే అవ్వదు. ఫస్ట్ వీడియో చూసి ఎడ్డిస్కి సంబంధించిన ఫస్ట్ వీడియో చూసి ఆ తర్వాత మీరు ఇలా ఇన్స్టాల్ చేస్తేనే ఇన్స్టాల్ అవుతుంది. ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న యాడ్ వస్తుంది, 5 సెకండ్ యాడ్స్. అది క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు డౌన్లోడ్ అయినాక ఇలా వస్తుంది 13 వాల్యూమ్ 3 అని ఇలా వస్తుంది. ఫ్రెండ్స్, దీని మీద రైట్ క్లిక్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే సెటప్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ ఇంగ్లీష్. ఇక్కడ మీకు ప్రీమియర్ కావాలంటే ప్రీమియర్, ఎడ్డిస్ కావాలంటే ఎడ్డిస్ క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసిన ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఆఫ్టర్ మీరు ఓపెన్ చేసినాక ఒక ఫైల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఫ్రెండ్స్, ఏదో ఒక ఫైల్ మీకు నచ్చిన ఫైల్ని ఒక ఫైల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. టైం లైన్లో పెట్టుకున్న తర్వాత మీకు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్రో డేట్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసిన ఎఫెక్ట్స్లో ఇప్పుడు మీరేం చేయాలంటే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వాల్యూమ్ 3 మనం ఇన్స్టాల్ చేసాం. ఇక్కడ ఆల్రెడీ వాల్యూమ్ 3 వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ గమనిస్తున్నారా, వాల్యూమ్ 3 వచ్చేసింది. ఇలా మీరు మీకు నచ్చిన విధంగా చేయొచ్చు. ఇక్కడ నేను చూపిస్తాను. ఇది ఒక ట్రాన్సాక్షన్. ఫ్రెండ్స్, మీకు అక్కడ అవుట్పుట్లో చూడొచ్చు, ఇది ఒక ట్రాన్సాక్షన్. ఇలా మీకు రకరకాల ట్రాన్సాక్షన్లు అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలా మీకు రకరకాల అంటే 13 వాల్యూమ్స్ ఉన్నాయి. మీరు ఈ 13ని నేను డౌన్లోడ్ లింక్ ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో. మీరు ఆ డౌన్లోడ్ లింక్ యూజ్ చేసి మీరు ఈ 13 ప్లగిన్స్ని సేమ్ ఇలానే యూజ్ చేసినట్లయితే మీకు ఇన్స్టాల్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెబుతున్నాను, మళ్ళీ ఎందుకు చెబుతున్నానంటే మీకు అర్థం అవ్వాలని. ఈ ప్రోడైడ్ ప్లగిన్స్ అనేవి ఇన్స్టాల్ అవ్వాలంటే ఫస్ట్ ఒరిజినల్ ప్లగిన్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేయాలి. అది నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. మీరు ఆ ఫస్ట్ వీడియో చూసి ఆ తర్వాత ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ బై.